కంటి ముందర కనబడుతుంది. ప్రజలందరూ చూస్తుర్రు. అందుకనే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి అనబడే ఒక మనిషి గజ స్తంభాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మోస్తుండు కాబట్టి ప్రజలందరూ కోరుకున్న మాట ట్యాంక్ బండ్ శివకి ఏదైనా చేయండి అని కోరుకురు. అది మీడియా మిత్రులందరూ ముందరికి వచ్చి నన్ను నడిపిస్తుర్రు. ఆ ప్రేమని మోసం చేస్తేనే చావు రూపంకి వస్తది. ఆ చావు రాకూడదని నిలబడాలన్నది నా ప్రయత్నం. దానికోసం నేను పోరాడుతున్నా. ఈరోజు ప్రభుత్వం గుర్తించినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి భార్యకి, వాళ్ళ కూతురికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక అనుకో సీఎంను పిలుస్తారు అని అను చెప్పేసి అను అంటున్నారు. అనుకోలే. ఎట్లా నేను అనిపిస్తుందండి? 27 సంవత్సరాల నుంచి నా మైండ్‌లో ఉన్న కల నెరవేరుతున్నందుకు ఆనందపడాలనా? ఇక ఏం చెప్పాలో కూడా చెప్పండి. తెలవట్లేదు. చెప్పండి. కానీ మొత్తానికైతే మంచి జరిగిందనుకుంటున్నా. మంచి జరగాలని కోరుకుంటున్నా. 10 మంది కన్నీళ్లు తుడచాలనేదే నా ప్రయత్నం. చావుకి ఆ విలువ వేరే. ఒక మనిషి పోతే అది ఆ కుటుంబం అది ఎట్లుంటదో నాకు తెలుసది. డబ్బులు సంపాదించొస్తే మనిషి పోతే రాడు. ఆ మనిషి విలువ నాకు తెలుసు. నమస్తే. ట్యాంక్ బండ్ శివ తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడిండు ట్యాంక్ బండ్ శివ. మనందరికీ తెలిసిందే. నిన్న రేవంత్ రెడ్డి గుర్తించడం జరిగింది. గత ప్రభుత్వం గుర్తించిందా లేదా పక్కన పెడితే ఈ ప్రభుత్వం అయితే గుర్తించినట్టే తెలుస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ట్యాంక్ బండ్ శివ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి. కంగ్రాచులేషన్స్ చెప్పాలా ఫస్ట్ మీకు? అట్లేం లేము. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి అంతే. సో ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎట్లా రేవంత్ రెడ్డి ద్వారాకెళ్ళింది? ఎట్లా ఏర్పడింది ఇదంతా? అమ్మ ఎలా ఎళ్ళిందంటే నేను చేసే పని. నేను చేసే వర్క్. ఇది మహానగరంలో ఒక సున్నితమైన ప్లేస్ టూరిజం ప్లేస్ ఇది. ఈ టూరిజం ప్లేస్‌లో అనేది పర్యాటకులు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. నియర్ బై లోకల్‌లో ఉన్నవాళ్ళు కూడా కష్ట సుఖాలతోటి ప్రతి ఒక్క ఇంటికి కష్టాలుంటాయి. అలాంటి సమయంలో క్షణిక ఆవేశంతోటి వచ్చి చనిపోతా అని అలా లైవ్‌లో వచ్చి దూకిన వాళ్ళని నేను 27 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా. నేనెవరిని అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవరిని అడగడం నాకు ఇష్టం లేదు కూడా. కారణం ఏంది? చేసిన పనికి ఒక విలువ ఉండాలి. ఆ విలువ అంటే అడిగి తీసుకోవడం కాదు. గుర్తించి వాళ్ళు ఇస్తే నాకు హ్యాపీ. అలాంటిదే నా నా లైఫ్ నా లైఫ్ నా లైఫు అంటారు కదా! లైఫు అనేది ఎవడబ్బా సొత్తు కాదు. నా కష్టం నా వెంబడి ఉండాలని నా పట్టుదల. నేనెప్పుడు సినిమాలు, షికారులు ఇలాంటివి నాకు తెలవదు. నా ప్రపంచం నీళ్ళు. ఆకలైతే నీళ్ళలో దూకుతా, సిగులు తీసుకుంటా. ఏదో అరవపరో నా నా జీవిత ఆధారం అది. అలాంటి సమయంలో కంటిన్యూగా ఈ నెలల్లో మార్చి నెలల్లో మా అబ్బాయి 5 డెడ్ బాడీలు కంటిన్యూ తీసిండు. 5 మంది చూస్తుంటే ఒక హైటెక్ అమ్మాయి అంటే ఒక ఓ రూ. 1,00,000 జీతం ఒక ఎంప్లాయీ. హ్మ్. ఆ అమ్మాయి చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపించింది. హ్మ్. మా అబ్బాయి వేణుమాధవ్ ఏందంటే చిన్న అబ్బాయి. తను హ్మ్. కూడా నాతో పాటు బాడీలు తీయడము, నేను అంటే దానికి నేర్పించిన అంటే ఏంది, సాటి మనిషికి సహాయం చేయాలంటే మంచి మనసుండాలి బిడ్డ. ఏదైనా మనం ఒక ఒక మనిషి సాయం చేయాలి బిడ్డ అంటే, అదే ప్రకారంగానే వాళ్ళు డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాకిచ్చే ఒక ధైర్యం, హ్మ్. లొకేషన్ ఉన్న మాకు ప్రతి ఒక్కరికి కూడా నియర్ బై లోకల్ ఉన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు. "శివ నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ ఒక శవాల ఆశీస్సులు నీకుంటాయి. ఆత్మల ప్రేమాభిమానాలు నీకుంటాయి" ఎవరైతే ఆ మాటలైతే చెప్పిరో అది ఈరోజు అక్షరాల నిజం. హ్మ్. కారణం నేను ఏ ప్రభుత్వాన్ని నేనేమి అడగలేదు. అడగాల్సిన సమయం ఏందంటే వాళ్ళకి గుర్తించాలని చెప్పిన. అంటే మీకెప్పుడు అనలేరా అన్న డిపార్ట్‌మెంట్లున్నాయి వాళ్ళు చూసుకుంటారు. మీరెందుకు ఇట్లా చేస్తారని ఎప్పుడన్నా అన్నారా? అది సమాజం అన్నప్పుడు మస్తు మంది అంటుంటారు, పోతుంటారు. అవి పట్టించుకుంటే లాభం లేదు. హ్మ్. ప్రతి ఒక్క ఇంట్లో ఉండే సమస్యలవి. ఎవరో చేయాల్సిన పని మీరు చేస్తుర్రంటే, నేను ఒక సేవ అనేది నా జీవిత లక్ష్యం అది. హ్మ్. నా ప్రాణాలు తెగించి నేను పోరాడుతున్నా ఇది. నా ప్రాణాలకు సంబంధించినయి ఏంది, మా ఇంట్లో మనుషులు ఎవరైనా ఇలా జరిగితే నేను ఊరుకుంటానా? ఊరుకోను. అది వేరే వాళ్ళకి జరిగిందంటే నేను తట్టుకోలేను. కాబట్టి అలా చేస్తున్న సమయంలో ఇప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి భార్య గారు చూడడం జరిగింది. హ్మ్. ముఖ్యంగా అమ్మకు మా నమస్కారం. అంటే క రేవంత్ రెడ్డి భార్య త్రూ ఎళ్ళిందా ఇది? ఆ! తను మీడియా చూసింది. అది చూడడానికి కారణం ఏందంటే, మేము చేస్తున్న ఒక ట్యాంక్ బండ్ నగరంలో మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడు బీదలకి మనం సహాయం చేయాలి. ఆ ప్రభుత్వానికి ఉన్న విలువను కాపాడాలి. అది జెన్యూన్‌గా ఉన్న మాత్రం దేవులాడండి అంటే, అలాగే మన ట్యాంక్ బండ్‌లో కూడా ఒక ట్యాంక్ బండ్ శివ అనేవాడే ఒక అబ్బాయి ఉన్నాడు. తనకు ఒక ఫ్యామిలీ ఉంది. తను రోడ్డు పైనే ఉన్నాడు. తను ఏది అడగట్లేదు. కనీసం మనమైనా ఏదైనా చెయ్యాలి అండి అని అంటే
అది వాళ్ళు చెప్పిన మాటలు నాకు అర్థం మీకెవరు చెప్పారు ఇట్లా అన్నది వాళ్ళ మాకు వైఫ్ వాళ్ళు చెప్పారు. అక్కడ సైడ్? ఆళ్ళు చెప్పారు. అంటే ఆళ్ళ ద్వారా వచ్చిందనేది మాకు చాలా సంతోషము. అలాగే రేవంత్ రెడ్డి గారు గూడా ఎనక ముందు చూడకుండగా మొత్తం ఆలోచన జేసి మా కుటుంబం పైన ఒక ఆహ్, మా పట్ల చూపించిన ప్రేమాభిమానాలకి మేము సంతోషం. అలాగే రేవంత్ రెడ్డి గారు మాకిచ్చింది, చెప్పింది అక్షరాల నిజం. మాకొక డబుల్ బెడ్‌రూమ్ కేటాయిస్తామని చెప్పారు. అంటే గత ప్రభుత్వం కేటీఆర్ గారు ఇచ్చారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ పెద్దది. అది సరిపోదు. వాళ్ళకొక డబుల్ బెడ్‌రూమ్ ఇవ్వండి. అలాగే తనేమడుగుతున్నాడు, తన కోసం ఏం అడగట్లేదు. ఒక స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నాడు. ఆ స్విమ్మింగ్ పూలు నియర్ బై లోకల్ అంటే మీరే అడిగిరా స్విమ్మింగ్ పూల్? అడిగినా. నేను అప్పటినుంచి అదే అడుగుతున్నా. ఇస్తా అంటే ప్రభుత్వం నన్ను గుర్తించి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, బిల్లు మనకు తెలవదమ్మా. నాకు ఆటి గురించి అందరూ ఇల్లు కోసం కొట్లాడితే ఇల్లు వద్దంటావు ఏందన్నా? నా నేను అంటే అది నా కోసం అయితది. ఇల్లు అనేది నా ఇంటి కోసం, నా జీవితం కోసం అయితది. నేను నలుగురు కోసం పని చేయదలుచుకున్నా. ఆ నలుగురు చిన్నారులు. ఆ చిన్నారులకు నేర్పించాలి. అదొక ఒక గురువు చేయాల్సిన పని అది. అది నేను ఉన్నా లేకున్నా వాళ్ళకి నిలబడిపోతా. వాళ్ళ మైండ్‌లో నిలబడతది. మా యొక్క గురువు అంటే ట్యాంక్ బండ్ శివ. ఆ శివ దగ్గర మేము నేర్చుకున్నాం మేము. ఏటికి పోయినా సరే ఒక ఒలింపిక్స్‌లో పోయినా కూడా ఖాళీ చిటిక కొడితే అందరం వెళ్ళిపోయాం. అంత స్పీడ్ వేగమైన ఈత అనేది మాకు తెలుసు అది. మేము నేర్చుకున్నాం. అది కళని పంచాలి నలుగురికి. అమ్ముకోకూడదు. అంటే స్విమ్మింగ్ పూల్‌ని కమర్షియల్‌గా కాకుండా ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి నేర్పని నా ఆలోచన. అందులో నేను అడుగుతున్నా. ఏంటంటే అంత పెద్ద ఈ నగరంలో అంత పెద్ద దొరకదు. ఓ అర్ధ ఎకరా పొలం కావాలి. అర్ధ ఎకరా పొలం ఎవరిస్తారు ఈడ? ఎవరు? గవర్నమెంట్ త్రూగానే నాకు కావాలి సార్ అని అన్నా. సార్ నాకు అప్రూవల్ చేసిండు. సంజీవయ్య పార్క్‌లో స్టార్ట్ అయితుంది వర్కు. అది కట్టి నాకు అప్పచెప్తే అది కూడా నా స్వతంత్రంగానే ఉండాలి. మళ్ళీ వేరే వాళ్ళతో టై అప్ అయ్యి ఉండి దీనిపైన అవి ఉండకూడదు. అవి ఉంటే నేను చేయను. ఇది నేను జీరో చెప్తున్నది మీడియా ద్వారా చెప్తున్నాను. నాకంటూ ఇస్తే నేను చేయగలుగుతా గానీ, నా పైన చెలామణి చేస్తుంటే అది కాని పని. నా ఇద్దరు నాతో పాటే ఉండాలి. నా పిల్లలు నేర్చుకోవాలి అందరూ. ఈడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు నా పిల్లలు. వాళ్ళు నేర్చుకొని నా పేరు గుర్తుండేలా వాళ్ళకి నిలబడాలి మైండ్‌లో. అలాంటి ఈత నేను నేర్పిస్తా. దానిపైన శ్రద్ధ చూపిస్తా. అలాంటి కోరికలకి సారు ఓకే అని చెప్పిండు. ఆహ్, మాకొక 5,00,000 చెక్ ఇచ్చిండు. ఉపాధిగా జీవనాధారంగా పెట్టుకోండి. అంటే ఇప్పుడు మా భార్య ట్యాంక్ బండ్ పైన ఆ నోరులేని జీవమ్మలు అంటే ఒక యానిమల్ ఏదైతే ఉందో పావురాలు వాటికి జొన్నలు, సద్దలు పర్యాటకుల కోసం అంటే ఆ కట్టమైసమ్మ ఆశీస్సులు పొందిన తను ఆ నోరులేని జీవాలకి ఆధారం ఉండాలనేది మేము అడిగినాం. తనకి ఆ ట్యాంక్ బండ్ పైన ఆ నోరులేని జీవాలు ఏవైతే ఉన్నాయో పర్యాటకుల కోసం ఆ జొన్నలు, సద్దలు అమ్ముకునాలి. అంటే డబ్బుల కోసం కాదు. ఆకలి తీర్చాలి. మేము వీటికి ఆకలి తీర్చాలన్నది మా ప్రయత్నం. అంటే ఆ ఒక యానిమల్ మైండ్‌లో ఏముంటదంటే ఒక సేవ. తనని నవ్వించాలి అంటే కొంచెం అది ఉంది, ఇది ఉంది అంటే అంతా అది ఫేక్ మాటలు. ఎవరెవరో ఏదో అంటారు అంతా అవన్నీ పట్టించుకుంటే సంసారం చెల్లదు. ప్రతి ఒక్క ఇంట్లో గోస ఉంటది. ప్రతి ఒక్కరికి ఇది తప్పదిది. కానీ యానిమల్ మీద మన మన పగ, పంతం వాటి మీద చూపడం ధర్మం కాదు. ఒక మానవుడిగా నేను అడగాల్సింది ఇదే. సార్ గూడా మా బాబుకు ఒక హోంగార్డ్ జాబు, ఒక 5,00,000 చెక్కు అంటే ఇస్తే ఏదో ఒకటి ఇస్తాడు. 5,00,000 చెక్కో లేదంటే హోంగార్డ్ జాబో ఏదో ఒకటి ఇస్తారు. మీకు స్విమ్మింగ్ పూల్ ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇచ్చిండు. కొడుకుకి అది ఇచ్చిండు. భార్యకి 5,00,000 చెక్ ఇచ్చిండు. ముగ్గురిని ఆదుకున్నాడు అనుకోవచ్చా ఇప్పుడు? ముగ్గురు లైఫ్ సెట్టా? ఫ్యామిలీ మొత్తం సెట్ అమ్మ అయిపోయిందనుకోవచ్చా? లైఫ్ సెట్ అనేది కాదమ్మా ఇది. లైఫ్ సెట్ అనేది మేము కష్టపడి ఎదగాలి. దానికి ప్రతిఫలం అంటాం. ఆళ్ళేదో అంటే ఇచ్చిర్రు ప్రతిఫలం కనుకుంటలేరా? ప్రతిఫలం అని నేనైతే అనుకోనమ్మా. ఎందుకంటే నేను ఒక సేవలో ఉన్నా నేను. ఈ సేవకు వాళ్ళు ఆదుకున్నది ఏందంటే, మీకు మేము తోడైనాము. ఈ తోడు ఇంకొద్ది ముందరికెళ్ళండి అనే దానికి నేను దానికి అర్హుడిని చేయగలుగుతా. ఇస్తే నేను చేయగలుగుతా. మీరు ఇయ్యకపోతే నాకు లైఫ్ సెట్ ఎట్లా అంటాం? నేను బిజినెస్ చేయట్లేదు కదా! మీరు 5,00,000 ఇస్తే నా పిల్లలు వయసుకొచ్చిన ఆడపిల్లలు ముగ్గురున్నారు. మీరిస్తే మా పిల్లలు అది నాకు ఇష్టం లే. నా బాబుకు జాబ్ ఇచ్చేదేంటంటే, మా కుటుంబంలో ఒక అబ్బాయికి జీవన ఉపాధి వానికి, బ్రతుకు తెరువు వానికి. అలా చేస్తూ, సేవ చేస్తూ బతకాలి అనేది ఇచ్చిర్రు. అది బాగుంది. 5,00,000 అనేది మమ్మల్ని ఆదుకున్నాడు. అంటే మీకు ఏదైనా ఈ 5,00,000 తోటి అంటే మా 5,00,000 అడగడం మాకు ఇష్టం లే. చెప్పినా నేను సార్‌కి. ఎందుకు మాకు ఇంత నిస్వార్థం? శివలో ఇంత నిస్వార్థం ఎందుకు? డబ్బు మనిషిని మార్చేస్తదమ్మా. అది నాకు ఇష్టం లేదు. డబ్బు అంటే మరీ మంచితనం కూడా పనికి రాదు. పర్లేదమ్మా. ఇగో నేను తినే పట్టెడన్నం నేను పని చేసినా, పని చేయకపోయినా నాకు ఆ 3 పూటల అన్నం నాకుంది. భగవంతుడు పెట్టిన నూకలు నాకున్నాయి. ఆ నూకలు తిని నేను బ్రతికేస్తా. కానీ ఈ డబ్బు మహిమలో పడి నేను ఈ సేవ చేయలేను. ఈ డబ్బు అనేది నవ్విపిస్తది, ఏడిపిస్తది. నేను చిన్నగున్నప్పుడు నేను చూస్తున్నా ఎంతోమంది నీళ్ళల్లో దూకిన వాళ్ళని గూడా, "ఏమ్మా ఎందుకు దూకినావు" అంటే, "నా పరిస్థితి గిట్లా.
నాకు డబ్బు లేక నేను ఇట్లా అయిపోయినా, అప్పుల పాలైపోయాను. అప్పు చేయమని ఎవరు చెప్పలే. నువ్వు చేసిన అప్పది. నీ ప్రాణం తీసుకుంటున్నావు. అప్పులు ఇచ్చిన వాళ్ళు చావట్లే. చేసిన వాళ్ళు చస్తారు. తీర్చుకునే దమ్ముంటే అప్పు చేయి. తీర్చే దమ్ము లేదు నువ్వు ఏ అప్పులు చేయాల్సిన అవసరం లేదు. నీకొచ్చిన పట్టడన్నం. నేను అదే కోరుకుంటున్నా. నా భార్య ఈరోజు నేను తెల్లంగా ఏసుకున్నా అంటే దాని వెనక అర్థం మీరే. ఈరోజు మీ దగ్గర రావాలంటే ఒక నీట్‌గా రావాలన్నందుకు ఈ యంగేసుకున్నాను. లేదంటే నా ఒంటి పైన ఎప్పుడో ఒక చెడ్డీ, ఒక టీ షర్ట్ ఉంటది. అదే నా జీవితం. అది నేను గూడా 24/7 ఎందుకు అట్లా ఉంటాను నాకు అలా అర్థమై నేనింతే ఇగ. నేను ఏదో చెయ్యాలంటే నాకిది కావాలి. కొన్ని అడుగుతున్నా డిమాండ్ గవర్నమెంట్‌ని అడుగుతున్నా. బాబు నీకు ఇలా చేయాలంటే ఏం కావాలి నీకు? నాకివి ఉన్నాయి సార్. వాళ్ళు ఒప్పుకున్నారు. హ్యాపీగా ఫీల్ అయితున్నా. ఇకపైన నా శ్రద్ధని ఇంకొద్దిగా మెరుగుగా దీనిపైన ఇంకొక మెరుగు అంటే ఇప్పుడు నేను ఒక టీమ్‌ని తయారు చేయాలి. ఆ టీమ్‌కు తగ్గట్టుగా నేను పోరాడాలి. దానికి రైట్స్ నావే ఉండాలి. అంటే ఈ ఆలోచనలు ఎప్పుడున్నాయి? ముందు నేను నుంచి ఉండేనా? చిన్నగున్నప్పటి నాకు ఇదే అమ్మ. ఎందుకంటే నేను అందరి మొఖంలో నవ్వు, చిరునవ్వు చూడాలని ఆశ. కన్నీటి బాధలు ఉండకూడదు. నేను అనుభవించిన నాకు తెలుసది. నాకున్న బాధలు మీకు చెప్తే నువ్వు చెప్తే ఇంటవేమో నాకైతే చేయవు గదా! అలాంటి నవ్వు అంటే ఒక ఆడపిల్ల కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, మొఖంలో చిరునవ్వు తల్లిదండ్రులు కోరుకునేది నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. నేను కూడా నా యొక్క నిస్వార్థంగా నేను 10 మందికి మంచి చేయాలని కోరుకుంటున్నా. దానిపైన వాళ్ళు స్పందించరు. ముఖ్యంగా మరి ఇప్పటికైనా గుర్తింపొచ్చిందా? ట్యాంక్ బండ్ శివకి కరెక్ట్ అయిన గుర్తింపొచ్చిందనుకుంటున్నారా? వచ్చినట్టేమో గత వచ్చింది. ప్రభుత్వం ఆళ్ళు గూడా నాకు డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చిర్రు. నాకు కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకెవరైనా, ఇంకెవరొచ్చినా నాకు హ్యాపీ. ఎందుకంటే అది ఒక రాజకీయం. వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేనిక చేసిన సేవాభావం నేను కామన్ మ్యాన్‌గా 10 మందికి మంచి చేయాలనుకుంటున్నా. నాది అంతవరకే. సహాయం అడగాల్సిన అవసరం ఉంది. అడిగినా, సార్ నా పరిస్థితి గిట్లుంది. గివిస్తే నేను ఇంకొద్దిగా ఎక్కువ చేస్తా. నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం నేను అడగట్లేదు. ఈ చేసే పనికి నాకు సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ ఇంకో 10 మందిని నేను అది చేస్తా అని చెప్పిన. వాళ్ళు దాన్ని అంగీకరించరు. ఇట్లా అంత సడన్‌గా అయితదని నేను అనుకోలేదు. ముఖ్యంగా మా కట్టమైసమ్మ ఆశీస్సులు ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేశారా ఎప్పుడన్నా? ఒక అనుకో సీఎంను పిలుస్తారు అని అను చెప్పేసి అను అనుకున్నారా? అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ నేను చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి నా మైండ్‌లో ఉన్న కల నెరవేరుతున్నందుకు ఆనందపడాలనా? ఇక ఏం చెప్పాలో కూడా చెప్పండి తెలవట్లేదు. చెప్పండి. కానీ మొత్తానికైతే మంచి జరిగిందనుకుంటున్నా. మంచి జరగాలని కోరుకుంటున్నా. 10 మంది కన్నీళ్లు తుడచాలనేదే నా ప్రయత్నం. చావుకి ఆ విలువ వేరే. ఒక మనిషి పోతే అది ఆ కుటుంబం అది ఎట్లుంటదో నాకు తెలుసది. డబ్బులు సంపాదించొస్తే మనిషి పోతే రాడు. ఆ మనిషి విలువ నాకు తెలుసు. మీకు ఎప్పుడు అనిపించింది కాపాడాలనే ఉద్దేశం ఎప్పటి నుంచి వచ్చింది? నేను మీ గూడా లైఫ్‌లో ఏమైనా జరిగిందా? నన్నే నన్నే నేను ఒక అమ్మని నమ్ముకున్నా. ఆ తల్లికి ఒక్క కొడుకు చనిపోయిండు. ఆ బాబుకొచ్చిన ఆపద ఇంకొక తల్లికి రాకూడదు అనేది నా ప్రయత్నం. 27 ఏళ్ళు పట్టింది నాకి. ఈ ఇప్పుడొచ్చింది నాకు అవకాశం చేస్తందుకు. నన్ను గుర్తించిర్రు. ప్రపంచంలో శివునాకే లేనిదే చీమైనా గుట్టదంటారండి. ఈ యొక్క శివాల శివకు కూడా ప్రభుత్వం గుర్తించింది ఇందిరమ్మ ప్రభుత్వం. నేను దీనికి ఆనందము ఇది ఆనందం అనుకోవచ్చు. అంతే. అంటే నేనైతే 2 అంటారు. ట్యాంక్ బండ్ శివ అంటారు. శవాల శివ అంటారు. మీరేది స్వీకరిస్తారు? ఏది మంచిగా అనిపిస్తుంది? అమ్మ ఎవరు పిలిచినా నేను పలికే పదం నేను అన్న అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తారు. ఇప్పుడు నువ్వు అన్న అని పిలుస్తున్నావు నేను అమ్మ చెప్పమ్మ అంట. నాకు అదే పిలిపే. నాకు శివాల శివన్న నాకు అవన్నీ నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా పలికేది నేనే. నన్ను అన్న అని పిలిస్తే అదొక చిన్న ఆనందం. నాకు ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తే ఎవరైనా బాధతోటి వస్తే ఆ శివ కరుణిస్తారో లేదో గాని ఈ శివ కరుణిస్తాడా? కంటి ముందర కనబడుతుంది. ప్రజలందరూ చూస్తుర్రు. అందుకనే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి అనబడే ఒక మనిషి గజ స్తంభాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మోస్తుండు కాబట్టి ప్రజలందరూ కోరుకున్న మాట ట్యాంక్ బండ్ శివకి ఏదైనా చేయండి అని కోరుకురు. అది మీడియా మిత్రులందరూ ముందరికి వచ్చి నన్ను నడిపిస్తుర్రు. ఆ నడకకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటా. ఈ వచ్చిన అవకాశాన్ని నేను నిజాయితీగా నిస్వార్థం అనే ఒక పదాన్ని కూడా అడ్డం పెట్టుకోకుండా నెరవేర్చాలనేది నా మైండ్. నా పిల్లలు కూడా అదే చేస్తుర్రు. మేము డబ్బు అనే దరిద్రం పెట్టుకోవడం మాకు ఇష్టం లే. మాకు అది నచ్చదు. డబ్బు నవ్విపిస్తది ఏమిదో మాకు అదొద్దు. ఎందుకంటే ఆపద అనేది ప్రేమతో కూడుకున్నది. ఆ ప్రేమని మోసం చేస్తేనే చావు రూపంకొస్తది. ఆ చావు రాకూడదని నిలబడాలన్నది నా ప్రయత్నం. దానికోసం నేను పోరాడుతున్నా.
ఈరోజు ప్రభుత్వం గుర్తించినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి భార్యకి, వాళ్ళ కూతురికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మేము పోయిన మరుక్షణం కూడా మమ్మల్ని అందరినీ మేము 14 మంది పోయినాం ఆడికి. ఆ 14 మందిని ఆళ్ళంటూ ఫస్ట్ టైమ్ ఇంతమందిని మేము రిసీవ్ చేసుకోవడం కూడా ఇంతవరకు ఎవరు ఇట్లుండరు. మీకు ఇంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి మిమ్మల్ని దూరం రప్పియడం జరిగింది అని చెప్పిండు. దానిలోనే వేముల శ్రీనివాస్ గారు ఓఎస్‌డీ సారు ఆయన ప్రేమతోటి మేము అక్కడి దాకా వెళ్ళాము. అలాగే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రేవంత్ రెడ్డి భార్యనే. ఎందుకంటే తనే వల్లనే మేము ఈరోజు సార్‌ని కలవడం జరిగింది. అంతే అమ్మ కొన్ని కొన్ని విషయాలు. అంటే మొన్న కూడా బ్రహ్మానందం గారు మీకు పిలిచి మరీ ముద్దు పెట్టడం జరిగింది. అదెట్లా చూస్తున్నారు? ఎంత గుర్తింపొచ్చింది? ఎక్కడున్న ట్యాంక్ మంచివి ఎక్కడ పోయిందసలు? అమ్మ మనిషికి కావాల్సింది పట్టెడన్నం. ఆ పట్టెడన్నం కోసమే నేను పని చేస్తున్నాను. నేను ఇంకా వేరే దాని కోసం పని చేయట్లేదు. ఆ పనిని గుర్తించి ప్రజలందరిలో ఒకడు నేను చిన్నప్పుడు నేను ఏదైతే ఒక సినిమా అని ఒక ఆనందం కోసం తెరపైన చూసిన మంచి అర్జున్ సారు, ఇలా చిరంజీవి గారిని నేను ఎక్కువ ఇంప్రెస్ చేసుకొని ఆ ఒక జీవితంలో నేను ప్రయాణం చేస్తున్నా. ఆ ప్రయాణానికి అర్థం వాళ్ళే. అలాగే మనిషిని కూడా గమనించి నన్ను పిలిచి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళినడానికి కారణం మీడియా మిత్రులు. మీడియా మిత్రులందరూ కలిసి నన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళింది. అది వాళ్ళు గుర్తించి శివకి ఏదైనా చేద్దామని ఆ సీతాపయనం సినిమా ఏదైతే అర్జున్ సార్ తీసిండో వాళ్ళ కూతురిది నాకు తెలవదు అసలు. ఆ షూటింగ్ గురించి అది నాకు చెప్పలేదు. శివ గారు నేను అర్జున్ మాట్లాడుతున్నా నాకు అల్లు అర్జున్ సార్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్‌కి నాకు కొద్దిగా మేము వేరే నేను నా బ్రతుకు తెరువు కోసం కూడా నేను నర్సింగ్ యాదవ్ అన్నప్పుడు సినిమా షూటింగ్‌లో పోయినప్పుడు సార్‌తో మేము అట్లా కలిసున్నాము. నా యొక్క నా జీవిత చరిత్ర పైన కూడా 'సరిలేరు నీకెవరు' సినిమా ఏదైతే డైరెక్టర్ ఉన్నాడో, ఆ డైరెక్టర్ నా సినిమా తీస్తా అని చెప్పి అంటే నా ఒక స్టోరీ తీస్తామని చెప్పేసి అది అర్జున్ సార్ తోటే తీస్తామని చెప్పేసి నాగా అల్లు అర్జున్ సార్ తోటి తీస్తామని చెప్పారు. దానికి ఒక అగ్రీమెంట్ ఉంటదని చెప్పారు. సరే సార్ అన్నాము. అలా ఆ సారే ఫోన్ చేసినాం అనుకున్నా. కానీ అర్జున్ సార్ ఫోన్ చేసాడు. అర్జున్ సార్ మాట్లాడాడు. ఆయన రియల్ హీరోనే. ఒక రియల్ జెంటిల్‌మ్యాన్ అనేది మా నమ్మకం. అందులో బ్రహ్మానందం సార్ గారు మాట్లాడు. ఒక కృతజ్ఞత అనేదానికి ఒక అర్థం. మనిషిలో స్వార్థం లేకుండగా నిస్వార్థంగా నేను నేనొక పెద్ద మనిషి అంటే ఒక తండ్రి అంతటి వాడు అని నేను కాళ్ళు మొక్కడంతోటి దానికి గురు దక్షిణగా అనుకోవాలా. సంస్కారానికి నమస్కారం అనేది ఆయన తిరిగి కాళ్ళు మొక్కడం. ఈరోజు ప్రపంచమంతా ఒక శివాని ఇంత దూరం తీసుకెళ్ళడానికి కారణం అది. ముఖ్యంగా ఈ ఈ యొక్క దీనికి మేము జీవితాంతం రుణపడి ఉండడానికి కారణం బ్రహ్మానందం సార్ గారు. అలాగే రేవంత్ రెడ్డి భార్య గారికి మేము అంటే మేము చేసే సేవలో వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి భార్యకే ఇవన్నీ మీరు ట్యాంక్ బండ్ దింకినప్పుడు కొంతమందిని బతుకున్నప్పుడు బయటికి తీసిండొచ్చు, చనిపోయినప్పుడు బయటికి తీసిండొచ్చు. బతుకున్న వాళ్ళు తీసినప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుర్రా వాళ్ళు? ఇప్పటికన్నా గుర్తుపెట్టుకున్నారా? మీరు ఎట్లా నిస్వార్థంగా ఉన్నారు? వాళ్ళు అట్లున్నారనుకోవచ్చా? ఒకప్పుడు నా ట్యాంక్ బండ్ శివ అనేటోడు నన్ను కాపాడిండు అని చెప్పేసి ఎవరైనా మీకు ఫోన్ చేసి మాట్లాడడం కావచ్చు, మీకు ఎంతో కొంత ఇవ్వడం కావచ్చు, మిమ్మల్ని ఆదుకోవడం కావచ్చు, అట్లాంటివి ఏమైనా చేసిర్రా? అమ్మ నేను 141 మందిని ప్రాణాలతో కాపాడినా. అట్లా ఒక ఇద్దరో ముగ్గురో ఉన్నారు. కాపాడిందంటే నన్ను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇద్దరో ముగ్గురో ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఈ లైన్‌లో వచ్చినప్పుడు "అన్న ఈ రోజున ఇట్లున్నా అంటే కారణం మీరే." సో, హ్యాపీ. అక్కడి వరకు హ్యాపీ. కానీ నేనే ప్రాణ భిక్ష పెట్టినా అనేది అది నేను అనుకోము. వాళ్ళది అది కూడా స్వీకరించారా మీరు? లేదు. తప్పది. నేను సహాయం అనేది ఒక మనిషిగా మాత్రమే ఒక చీమ ఇంకో చీమకు సాయం చేస్తది. అది నేనని చెప్పుకోవడం తప్పది. కాబట్టి వాళ్ళు బాగుండాలనేది నా కోరిక. ఈరోజు నేను బాగున్నానా, బాగలేనా అనేది మీ మీడియా మిత్రులే చెప్పాలి. అది మీకే తెలుసు. ఎందుకంటే నేను అప్పటికి ఈడనే ఉన్నా, ఇప్పటికి కూడా ఉన్నాను. ఈరోజు నేను చేసేదానికి అంత పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు గుర్తించి పిలవడం అనేది అంత ఆషామాష కాదు. నాకది తెలిసే నేను ఎవరిని ఏమి అడగలే కూడా. అడగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అడిగి నోరు ఖాళీ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎవరైతే అమ్మ అంటే అన్నం పెడతదో నాకు తెలుసు. ఆ ఇల్లునే తలుపు తట్టాలి. ఇతరమైన ఇల్లు తట్టి బాధపడకూడదనేది నా నమ్మకం. అంటే బాగా చూసినట్టున్నావు, బాగా నేర్చుకున్నట్టున్నావు, జీవితాన్ని బాగా చదివినట్టున్నావు. అమ్మ నేను జీవితం చదివినా అనడం కన్నా కళ్ళతో చూస్తున్నా. నేను చదవలేదు. కళ్ళ ఎదురుగా చూస్తున్నా. ప్రపంచం నా ముందర ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోతుందో నేను చూస్తున్నా. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే ఏడనో ఉన్నా అని చెప్పి సెల్ ఫోన్‌లో అబద్ధాలు మనకవి నచ్చయి. అది మనకి నేను చెప్తున్నాను ఇంత కారం వేసుకొని ఇంత అన్నం తింటామేమో గానీ కమ్మ కమ్మ రుచులు కావాలనేది మనకు నచ్చది. మనకి ఆ ఫీల్డ్ కాదు నేను. నా ఫీల్డ్ ఏంది ఈ యొక్క సేవలో ఉన్నా నేను. ఈ సేవకి నేను అర్హున్నా కాదా అనేది ప్రభుత్వం గుర్తించి ఈరోజు నన్ను ఆదుకుంది. అంతవరకే నా బాధ్యత. మీ కుమారుడు ఎట్లా ఫీల్ అవుతాడు? హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఆయనకి. బాబు మేడం చెప్తున్నా కదా! నా కొడుకు శవాలు తీయాలని నేను అనుకోలేదు.
కానీ సహాయం చేసే మనసు ఉంది దానికి. అది నేను వానికి అక్కడ కూడా నేను వాని కాళ్ళు మొక్కిన నాకు ఎందుకంటే నా బిడ్డ నా అంత స్థాయి కాదు, నాకంటే డబల్‌గా ఎదిగిండు. అది ప్రపంచానికి కనబడుతున్నాడు, చూస్తుర్రు అందరూ. శివ కొడుకు అంతే మరి చేసేవాళ్ళు చెప్పరు. చెప్పకూడదు కూడా. చెప్తే దానికి విలువ ఉండదు. నా బిడ్డ పని చేస్తుండు, 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు. అదే అంతే ఇగ. దానికి గుర్తించి ఆయనకు హోంగార్డ్ జాబ్ అంటే ఆర్థికంగా నా కొడుకు మాకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగిండని నేను గుర్తిస్తున్నా. అది రేవంత్ రెడ్డి గారు హోంగార్డ్ జాబ్ అంటే మా కోసమే ఒక జీవో పాస్ చేశారు. చాలామంది బాధపడుతున్నారు ఏంటంటే, "అన్న హోంగార్డ్ జాబ్ ఏం తీసుకురన్నా, ఒక కానిస్టేబుల్ జాబ్ ఇవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఒక ప్యూన్‌గా." దాంట్లో పేర్లు మళ్ళీ. అదొక పేరట. నాకు తెలియదు సార్, మీరు ఏది ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము డబ్బు మనుషులం కాదు. మేము మనుషులము. ప్రజల్లో ఒకరు. మిమ్మల్ని ఎలాగైతే జనాలు ఎంచుకుర్రో అలాగే మేము చేస్తున్న సేవకు నన్ను ఎంచుకుండు ఆ భగవంతుడు. ఆ భగవంతునికి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. అంతే. ఆయన అసలు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి ఏమంటారు? నాకు నేను రాజకీయ నాయకుడిని కాదమ్మా. ప్రజల్లో ఒకడిని, అందరిలో ఒకడిని. అందరికి అన్నం పెడితే నాకు అన్నం పెడతాడని నేను నమ్ముతాను. ఆయన చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మనకది తెలవదు. ఇప్పుడు చావు కోసం సద్దామని వచ్చేటోళ్ళకి మీరేం చెప్తారన్న? చినికావేశం పనికిరాదు. కష్టంతో కూడుకున్న పని. మన తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే మన పైన ఉన్న స్పందన అనేది మనకే అర్థం కావాలి. ఛీ! నా బతుకు జెడ అనే ఒక పదం ఎంత గలీజ్‌గా ఉంటదో, జీవితం అనే నరకం కూడా అట్లనే ఉంటది. ఆ నరకాన్ని లవ్వు, కొవ్వు అనకుండగా ఆవేశం అనేది తగ్గించుకొని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే మరో జన్మ ఎత్తినట్టే. ఆ తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలు నీ పైన ఉంటే తథాస్తు దేవతలు మిమ్మల్ని స్వీకరిస్తారు. మరో జన్మలు మీరు ఎంతో మందికి ఇచ్చిరనుకోవచ్చు. నాకు తెలియదమ్మా. నేను దేవుడిని కాదు. నేను మానవుడిని మాత్రమే. నేను ఒక చెట్టు పెట్టినా దానికి కొన్ని పండ్లు కాసినాయి. ఆ పండ్లు పంచుతున్నా, తలా ఒకటి తినండి అని. అదే నా జీవితం. అది చూసారు కదా! ఏదేమైనా గూడా రేవంత్ రెడ్డి భార్య వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను ఆదుకుంది. నా కోసం అంటూ ఒక స్విమ్మింగ్ పూల్ గూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 5,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. అది నా కుమారుడికి గూడా హోంగార్డ్ జాబ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఉత్తుత్తిది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటే, కాదు ఇది సత్యం, నిజంగా నిన్న పిలిపించిండు. ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి. ఇప్పటికైనా గూడా ఖచ్చితంగా నేను ట్యాంక్ బండ్ దగ్గరనే ఉంటా. ఎవరిని చనిపోకుండా కాపాడే వరకు, నా చివరి శ్వాస వరకు గూడా ఎవరు చనిపోకుండా ఉండాలనే ఉద్దేశమే ట్యాంక్ బండ్‌లో దుంకి అని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది.